నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అనంటే అండి, తీరని డబ్బు సమస్యలు ఎవరికైతే ఉన్నాయో, ఇంట్లో గొడవలు అనేవి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కానీ గొడవలు అనేది తగ్గక ప్రశాంతత అనేది లేక చాలా వరకు బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకే ఒక రహస్య పరిహారం అనేది ఉందండి. గొడవలు ఇంట్లో భార్యాభర్తల గొడవలు కానీ, అత్తా కోడళ్ళ మధ్య గొడవలు కానీ, అలాంటి వాటి కోసమైనా సరే తీరని డబ్బు సమస్య చాలా టైట్గా మనకు ఉందండి. మాకు చాలా టైట్గా ఉంది, అసలు చేతిలో డబ్బు అనేదే లేదు, మనం ఖర్చు పెట్టడానికి కూడా ఇంట్లో కష్టపడుతూనే ఉన్నాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఒకే ఒక పరిహారం అండి. నిజంగా ఈ పరిహారం నేను గుడికి వెళ్ళినప్పుడు మొన్న కాటేరమ్మ గుడి అనే ఒక గుడికి వెళ్ళామండి బెంగళూరులో. అక్కడ ఈ పరిహారం చేయడం అనేది చూశాను. ఇంతకుముందు కూడా తాళం కప్ప పరిహారం అనేది మన ఛానల్లో చేశాము. అప్పుడు నేను ఈ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చూడడం వల్ల చాలా షాక్ అయ్యానండి. అక్కడ ఆ గుళ్ళో ఎన్నో లక్షల మంది పరిహారం చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా మాకు ఇలా కష్టం తీరింది, అలా కష్టం తీరింది అన్ని రకాలుగా చెబుతున్నారు. అందువల్ల ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా, బెంగళూరులో కాటేరమ్మవారి గుడి అండి. ఈ అమ్మగారు అక్కడ చాలా వరకు కూడా చాలా ఫేమస్ అండి. అసలు ఆ గుడి దరిదాపుల్లో ఎక్కడా కూడా ఏమి ఇళ్ళు కూడా కనిపించవండి. చాలా లోపలికి ఉంటుంది. కానీ ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ కూడా అమావాస్య రోజు, అసలు మేము వెళ్ళిన అమావాస్య రోజు వెళ్ళాము, కిక్కిరిసిపోయిన జనం అండి అక్కడ, అంతమంది భక్తులు అనమాట. అలాంటి టైంలో కూడా కింద మీకు అమ్మవారికి కాళ్ళకి కింద చూపిస్తున్నాను, చూసారా, ఒకటి నల్లగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ తాళం కప్పలండి. తాళం కప్పలు అందరూ కూడా వచ్చి అక్కడ తాళం తెరిచి లాక్ చేసేసి వెళ్ళిపోతున్నారనమాట. అక్కడ నేను చూసినప్పుడు షాక్ అయిపోయానండి. ఇంతకుముందు మనం ఈ పరిహారాల గురించి తెలుసుకున్నాము, గుడిలో వెళ్ళి మనం ఇలా చేయాలి అని చెప్పేసి. అప్పుడు సరే ఇది ఎంతవరకు మనకి నిజం, ఇది జరిగిన వాళ్ళు మనకి ఆల్రెడీ తెలిసి మనం చెప్పామండి వీడియోస్లో. ఇప్పుడు సాక్షాత్తు నేరుగా వెళ్ళి చూడడం అనేది జరిగింది. అది కూడా అమ్మవారి గుడిలో ఎన్నో లక్షల మంది జనం అండి. అంతమంది భక్తులు నమ్మకంతో వచ్చి చేస్తున్నారనమాట. ఎందుకోసము అనంటే ఈ పరిహారము వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలండి, అనుమానాలు, భార్యాభర్తల మధ్య ఎక్కువగా అనుమానాలు వచ్చి గొడవలు వచ్చి విడిపోయిన వాళ్ళు ఉంటారు. అలాగే అత్తా కోడళ్ళ మధ్య గొడవలండి. నిజంగా అలా గొడవలు వచ్చి డైవర్స్ వరకు వచ్చి విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడింది అని చెప్పి ఆ గుడికి వచ్చిన వాళ్ళు తెలియచేశారండి. మనం అడిగామన్నమాట, దేనికోసం కడుతున్నారమ్మా ఇది అని అంటే ముఖ్యంగా డబ్బు పరిహారం కూడా అండి. ఇవి చూసారా, అక్కడ ఒక ఇనుప కడ్డీలాగా పెట్టారంట, ఒక స్టాండ్ లాగా పెట్టారనమాట. ఆ స్టాండ్కి తాళాలు తీసుకొచ్చి తాళం కప్పవేసి తాళం వేసేసి వెళ్ళిపోతున్నారు. ఆ తాళం కూడా దాంట్లోనే వదిలేస్తున్నారు. కొన్ని తాళాలు కింద కూడా పడిపోయి ఉన్నాయి. అక్కడికి వచ్చి తాళం వేసేయటం దేనికోసము అనంటే మన అమ్మవారి ముందు మన కష్టాన్ని ఏదైతే కనుక మనకి కష్టంగా అనిపిస్తుందో ఆ బాధల్ని ఆ రోజుతో పాటు అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి మనం వెళ్ళిపోతున్నట్టుగా. ఇంకొక ఇలాగే పరిహారం అండి, తాళం కప్పతో చేసే పరిహారాలు ఉన్నాయి, 2-3 రకాలు ఉన్నాయి. వీళ్ళు చెప్పిన పరిహారం ఏంటి అని అంటే ఆ గుడికి వచ్చి అలా తాళం వేసేసి వెళ్ళిపోతే అప్పటితో ఆ తాళాలు మళ్ళీ వాళ్ళు వచ్చి ఓపెన్ చేసినా సరే చేయకపోయినా సరే అమ్మవారి ముందు వేసేసి వెళ్ళిపోతే అది మనకి ఆ రోజుతో మనం అమ్మవారి ముందు వదిలేసి వెళ్ళిపోయి అమ్మవారే చూసుకుంటారు అని చెప్పి అంటున్నారు. మనం అలాగా అందరం కూడా ఆ గుడికి వెళ్ళి అలా చేయలేం కాబట్టి మనం ఇక్కడ శివాలయంలో కానీ లేదంటే మీ ఇంటి దగ్గర ఏ అమ్మవారి గుడి ఉన్నా కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఏం చేయాలి అని అంటే ఒక శుక్రవారం నాడు ఏం చేస్తారంటే ఒక తాళం కప్పని కొనండి. దానికి తాళం చెవులతో పాటు ఇస్తారు మనకి.
అలాగా కొన్నప్పుడు ఆ రోజంతా కూడా మీ ఇంట్లో ఉంచండి. శుక్రవారం నాడు కొని తెచ్చుకొని ఆ రోజంతా కూడా ఉంచేసి శనివారం నాడు మీరు గుడికి వెళ్ళండి. ఏదైనా సరే మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏ గుడి అయినా పర్వాలేదు. ఆ గుడికి వెళ్ళి ఆ తాళం కప్ప అక్కడ ఏదైనా సరే ఇనుప రాడ్డులాగా ఏదైనా సరే గేట్ లాంటివి ఏమన్నా ఉంటే కనుక ఆ గేట్లో వేసి తాళం వేసేసిరండి. తాళాన్ని ఓపెన్ చేసి వేసేసిరండి. ఆ తాళం చెవి కూడా దాంట్లోనే పెట్టేసేయండి. కొంతమంది మనం ఇంకొక రకంగా పరిహారం చెప్పాలి అనంటే ఈ తాళం కప్పని ఆ గుడిలో వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తే మన కష్టాలు తీరతాయని, అది కూడా ఒక రకమైన పద్ధతేనండి. మీరు తాళాన్ని వేసేసి ఆ చెవు అక్కడ ఇనుప రాడ్డుకు కానీ గేటుకు కానీ ఎక్కడైనా సరే ఏదైతే ఉందో దానికి వేసేసి రండి. కొంతమంది అక్కడ గుళ్ళో అలా పెట్టేసి రమ్మంటున్నారు. అలా పెట్టేసే దానికంటే ఇలాగా వేసేసి రావడం అనేది మంచిది. అలాగా ఎవరైనా వచ్చి అది ఓపెన్ చేసినా సరే లేదంటే ఆ తాళం తీసుకున్నా సరే వాళ్ళు ఓపెన్ చేయగానే మన కష్టాలు తీరిపోతాయని. అసలు మామూలుగా అయితే గుడికి వెళ్ళి మన ఈ తాళం కప్ప ఎప్పుడైతే కనుక ఇలా పెట్టేసి వస్తామో తాళం వేసేసి వస్తామో అప్పటితో మన కష్టాలన్నీ కూడా ఆ రోజుతో తీరిపోతాయనే అర్థం అని చెప్పి మనకి పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి. తాళం కప్పతో ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఇంకా తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడెక్కడైనా పెట్టేసి వచ్చేసామనుకోండి, ఎవరైనా ఆ తాళం ఏంటో ఇక్కడ పడిపోయిందని తీసుకువెళ్ళిపోయి వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు, యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా యూజ్ చేసినా కూడా మంచిదే జరుగుతుంది. ఎప్పుడైతే ఆ తాళం కప్పను ఓపెన్ చేస్తారో అప్పుడు నిజంగా కష్టాలు కూడా మనకి ఆ రోజుతో తీరిపోతాయి అని చెప్పి మీరు అక్కడికి వెళ్ళి ఇలా చేసి రండి. పెట్టేసి మళ్ళీ వెనక్కి తిరగకుండా వచ్చేసేయండి. వచ్చేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా యథావిధిగా మీ పనులు చేసుకోండి. అమ్మవారి మీద నమ్మకంతో మీరు చేయండి. ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా సరే చేయొచ్చు, శివాలయంలో అయినా సరే చేయొచ్చు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి. డబ్బు కష్టాలు ఆ రోజుతో నిజంగా అండి చాలా వరకు కూడా అక్కడ గుడికి వచ్చిన వాళ్ళు మనకు చెప్పిన విషయం ఏంటి అని అంటే డబ్బు పరిహారాలు మాకు చాలా తీరాయక్క, గొడవలు కూడా బాగా రిలాక్స్గా ఉండటం కోసం మేము మళ్ళీ వచ్చాము, మళ్ళీ చేస్తున్నాము అని. అందువల్ల ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే మర్చిపోకండి. నమస్తే.